హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మొక్కజొన్న పంటకి పురుగు మందు కొట్టడానికి నేను, మా నాన్న, మా తమ్ముడు రావడం అయితే జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 15. నేనైతే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు వస్తుందో యూట్యూబ్లో నాకే తెలియదు, బట్ వీడియో అయితే వస్తుంది. అయితే మేము ఈ పురుగు మందు కొడుతున్నప్పుడు ఎటువంటి సేఫ్టీ అనేది పాటిస్తామా లేదా అనేది ఒకసారిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, మేమైతే పురుగు మందు కొట్టడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ మా మొక్కజొన్న పంట ఏ విధంగా ఉందనేది ఒకసారిగా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా క్యాన్స్ అయితే ఉన్నాయి. ఆ క్యాన్లో వాటరు, పక్కనే గడ్డ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడు లెఫ్ట్లో అక్కడ అరటి మొక్కలు అయితే ఉన్నాయి. ఆ మొక్కల్లో గడ్డ ఉంది. అక్కడ నుంచి వాటర్ అనేది క్యాన్లో తీసుకువస్తాడు మా తమ్ముడు. నేనైతే ఈ మొత్తం బకెట్లో మందు అవుతుంది కదా, ఈ మందు అనేది ఆ స్ప్రేయర్లోన ఫుల్ ట్యాంక్ చేసేసి నేనైతే నాన్నకి అందించడమే ఆ విధంగా చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మొక్కని మొత్తం కూడా గ్రీన్ కలర్లో గ్రీన్గా మారుస్తుంది అనమాట ఈ మందు వచ్చేసి. అండ్ ఆ బకెట్లో కనిపిస్తుంది కదా లోటాలో, అది వచ్చేసి అసలైన పురుగు మందు. ఈ విధంగా రెండు మిక్స్ చేసి మేమైతే కొట్టడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మేమైతే ఈరోజు మా మొక్కజొన్న పంటకైతే కొట్టడమే జరుగుతుంది. అండ్ చుట్టుపక్కల చూసుకోవచ్చు మా అరటి తోట. ఈ విధంగా మేము చుట్టుపక్కల కూడా నాటడమే జరిగింది మా అరటి మొక్కల్ని. ఓకే, అయితే మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. మేమైతే ఈ పురుగు మందు కొడుతున్నప్పుడు ఎటువంటి సేఫ్టీ పాటిస్తామా లేదనేది. మేమైతే ఎటువంటి సేఫ్టీ అనేది పాటించాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పురుగు మందు అనేది ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే మేమైతే అసలు పాటించాము. అటు వాసన అనేది పీలుస్తూ ఆ విధంగానే కొట్టడమే జరుగుతుంది. కాళ్ళకు కానీ ముఖానికి కానీ ఎటువంటి సేఫ్టీ అనేది లేకుండానే కొడతాము. మీరు ఎటువంటి సేఫ్టీ పాటించి పురుగు మందు మీ సైడు స్ప్రే చేస్తారు లేదా అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మేమైతే ఎటువంటి సేఫ్టీ అనేది పాటించాము. ఫైనల్లీ ఈ వీడియో అయితే